రెండోది షాబానో కేసులో రాజ్యాంగాన్ని మార్చారు, రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేశారు. హిందువులకి పెళ్ళిళ్ళకి ఒక వయసు, ముస్లింల పెళ్ళిళ్ళకి ఇంకొక వయసు ఏంటి అసలు? అది రాజ్యాంగం ఒప్పుకుంటుందా? మరి రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం అయితే కనుక అది కుదరదుగా. అందరికీ ఒకటే చట్టం ఉండాలందిగా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలన్నది రాజ్యాంగం చెప్తోంది. నువ్వు మరి నీ మతానికి ఒక చట్టం, నా మతానికి ఒక చట్టం అని ఎందుకు చెప్తున్నా? నలుగురిని పెళ్లి చేసుకోవడానికి నీకు హక్కు ఉందని చెప్తున్నావుగా నీ షరియా చట్టం ప్రకారం. అది రాజ్యాంగ విరుద్ధం కాదు లెక్క ప్రకారం. మతాలకు అతీతంగా అందరికీ ఉండాలని చెప్తున్నావు కదా. మరి మతాలకు అతీతంగా అందరికి ఉండాలన్నప్పుడు అట్టు ఉండాలిగా. పెళ్లి సంప్రదాయం వేరు, పెళ్లి హక్కు అందరికి ఒకటే. పెళ్లి విధానం వేరు, విడాకుల విధానం వేరు. విడాకుల తర్వాత ఇక్కడ బ్రతికే వాళ్ళందరికీ ఒకటే హక్కు ఉండాలి. ఆ హక్కులు ఎందుకు లేవు? ఒక హిందూ అమ్మాయికి కనుక విడాకులు తీసుకుంటే ఉండే హక్కు ముస్లిం అమ్మాయికి ఎందుకు లేదు? అట్లాగే మీరు నేను కొనుక్కునేటటువంటి ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తే ఇట్స్ రైట్, అంతే కదా, హక్కు. మరి అట్లాంటిది ముస్లింల దాంట్లో వచ్చేటప్పటికి ఈ వక్ఫ్కి ఎక్కడికి నుంచి వెళ్ళిపోతుంది? అది ఏ విధంగా తీసుకుంటున్నారు? అది కదా రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు నా భూమి, ఇప్పుడు మా తాత ఏదో దేవాదాయ శాఖకి ఇచ్చాడు భూమి అంటే దేవాదాయ శాఖ లాగేసుకోవడానికి లేదు కదా హిందుత్వం దాంట్లో.